డియర్ ఫ్రెండ్స్, మీరు గమనించారు అనుకోండి, ఫ్యాక్ట్స్లోకి డేటాలోకి వెళితే ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 220 ఇల్లీగల్ మసీదులు అలాగే మదరసాస్ కలిపి చెప్తున్నా. అంటే ఎటువంటి పర్మిషన్ లేకుండా మీకు అక్కడ ల్యాండ్ ఎవరిది, దీన్ని వీళ్ళు ఎంతకు కొన్నారు, ఇలాంటి వివరాలు ఏమీ లేకుండా వీళ్ళు ఇంతంత పెద్ద నిర్మాణాలు చేశారు. మీరు ఆలోచించారు అనుకోండి, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుతున్నాం కదా, సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది చూసారా, దాని చుట్టూర్తా ఎన్నో ప్రాంతాలు, ఇక్కడ కూడా మీకు ఇలాగా ఎటువంటి పర్మిషన్స్ లేని మసీదులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇప్పుడు ఉంటే ఏమవుతుందండి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఉంటే మసీదులు కట్టేశారండి, ఎక్కడికక్కడ కట్టేశారు, ప్రార్థనలు అంటున్నారు, అలాగే అక్కడ తీవ్రవాదము అంటున్నాము, టన్నల్స్ అంటున్నాం. ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు? ఈరోజు కూడా మనమేంటి బుల్డోజర్ ప్రభుత్వము అని మాట్లాడుతున్నాం, యూపీలో అనండి, వెస్ట్ బెంగాల్లో, ఇక్కడంతా కూడా. కానీ ఇలాగ కూల్చేస్తే మీ సమస్యలు తీరిపోతాయా? చూడండి, డేటా జపాన్ నుంచి వస్తుంది. ఇప్పుడు మీకు 2019లో జపాన్లో మీకు ఈ ముస్లింల పాపులేషన్ అన్నారు అనుకోండి, దగ్గర ఒక 2 లక్షల మంది ఉంటారండి. ఇవాళ 2024లో మీకు 4.5 లక్షల మంది. చాలా చిన్న పాపులేషనే, కానీ గణనీయంగా రెండింతలు పెరగడం. సో మొన్న ఇరాన్ నుంచి ఒక వ్యక్తి ఓపెన్గా ఒక వీడియో పెట్టారు. అందులో ఈయన ఏమంటున్నారంటే, మాకు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ డబ్బులు వస్తున్నాయి, మీరు వివిధ దేశాలకు వెళ్ళండి, అక్కడ మన ఇస్లామిక్ మతము యొక్క ప్రచారము చెయ్యండి, ఇది మీరు ఎంతకు అంత, ముఖ్యంగా షియా ముస్లిమ్స్ అని ఈయన అంటున్నాడు, సున్నీ ముస్లిమ్స్, షియా ముస్లిమ్స్. సో ఇలాగా లోకల్ పాపులేషన్ని ఇలాగ ఈ మతములోకి మీరు కన్వర్ట్ చేస్తూ వెళుతూ ఉంటే మీకు చాలా లాభదాయకమైన వ్యాపారము ఉంటుంది. అంటే మేము ఫండింగ్ చేస్తాము. ఎవరండి చేస్తారు? ఇప్పుడు ఈ ప్రపంచంలో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు అమెరికాకు సపోర్టుగా నిలబడతారా, చైనాకు సపోర్టుగా ఉంటారా? భారతీయులుగా ఏదో ఒక స్టేజ్లో వీడా వాడా ఇంకా నన్ను అడిగారంటే బ్యాడా వర్స్టా అని అంటారు. గుడ్ అనేది నేను మాట్లాడు. సో ఇప్పుడు మీరు బ్యాడ్ని సెలెక్ట్ చేస్తారా, వర్స్ట్ని సెలెక్ట్ చేస్తారా? అమెరికా అన్నప్పుడు క్రైస్తవ మతాన్ని ప్రచారము చేయడములో ఎన్నో రకాలు, ఇప్పుడు కాదు కదండి, కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు. మరి ఇప్పుడు చైనా అన్నప్పుడు బౌద్ధ మతము కదా, అంతే కదండి, బుద్ధిస్ట్ కంట్రీ కదండి. ఇప్పుడు జపాన్ అన్నారనుకోండి, షింటాయిజం అంటారు. అంటే షింటాయిజం అలాగే బౌద్ధ మతం ఆల్మోస్ట్ 90% ఈ పాపులేషన్ ఈ ఫెయిత్నే నమ్ముతారు. ఇంకొక 10% ఉంది చూసారా, అందులో మీకు క్రైస్తవులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, హిందూ మతానికి చెందిన వాళ్ళు, మిగతా వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు 2వ పొజిషన్లో ఉండే చైనా, వాళ్ళు ఒక బౌద్ధ మతానికి చెందిన దేశము కదా, మరి వీళ్ళు ఇవాళ ఇస్లామిక్ మతము ప్రచారములో ఉన్నారా? ఇదే షాకింగ్ వార్త అండి. అంటే ఆటోమేటిక్గా భారత్ యొక్క డైనమిక్స్ ఏమిటి? ఇవాళ మనం యూపీ, వెస్ట్ బెంగాల్, అస్సాం ఇవన్నీ మాట్లాడుతున్నాం. మీకు క్రైస్తవ మత ప్రచారము ఎంత జరుగుతుంది, ఇస్లామిక్ మత ప్రచారము ఎంత జరుగుతుంది? ఇప్పుడు మీరు చైనాను తీసుకున్నారనుకోండి, ఉయ్హూర్ ముస్లిమ్స్ గురించి మనం మాట్లాడతాం. చిత్రవధ చేసి వీళ్ళ ప్రాణాలు తీసి వీళ్ళ అవయవాలను వేరే దేశాలకు ఎక్స్పోర్ట్స్ చేసే ఒక వ్యవస్థ చైనాలోనే ఉంది. పాకిస్తాన్ వాడు ఒక్క మాట కూడా మాట్లాడు. అడిగితే ఇస్లామిక్ నాటో అంటాడు, బ్రదర్హుడ్ అంటాడు, ఇవన్నీ అంటాడు. చైనాను అడగగలడా? అడగడు, ఎప్పుడు అడగడు. అలాంటిది చైనా ఇది ఒక గొప్ప అవకాశంగా చూస్తున్నారా? అంటే తమ శత్రు దేశాలు ఎవరెవరైతే ఉన్నారో, ఎక్కువగా వీళ్ళేంటి, జపాన్ అనండి, భారత్ అనండి, తక్కిన దేశాలు. ఇప్పుడు ఇవాళ భారత్ ఏం చేస్తుందండి, మొన్న కూడా మాట్లాడాం కదండి, బ్రహ్మోస్ మిజైల్స్ను మీకు ఈ ఆసియా ఖండంలో తక్కిన దేశాలు, ఏషియన్ కంట్రీస్కి అమ్ముతున్నాం. సో ఫిలిప్పైన్స్ అయిపోయింది, ఇవాళ థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా వీళ్ళందరూ కూడా బ్రహ్మోస్పై ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
సో మొన్న అయితే ఫిలిప్పైన్స్ వాళ్ళు డెమో కూడా చూపించారు. అలాంటప్పుడు భారత్లో అనుకోండి, జపాన్ లాంటి పవర్ఫుల్ కంట్రీస్ ఇక్కడ ఇస్లాం మతాన్ని మనము పెంచి పోషిస్తే ఇది చైనా వాడి యొక్క అతిపెద్ద కుట్రగా ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే జపాన్లో ఒక కొండ ప్రాంతం అండి, ఇక్కడ సడన్గా ఒక మసీదు వచ్చింది. సో ఇప్పుడు టోక్యో ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. జపాన్ అన్నప్పుడు చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారములో మీకు అనుమతులు లేకుండా ఒక చిన్నపాటి నిర్మాణము కూడా మీరు చెయ్యలేరు. జపాన్లో ఇది చాలా కష్టం, ప్రతిదీ కూడా చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. అలాంటిది ఎన్నో ప్రాంతాలలో కొత్త కొత్త మసీదులు, టోక్యోకి కూతవేటులో ఒక కొత్త మసీదు వచ్చింది. శ్రీలంకకు సంబంధించిన ఒక వ్యాపారి నేను ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టబోతున్నాను, ఒక ఫ్యాక్టరీ పెట్టబోతున్నానని సడన్గా ఒక మసీదు నిర్మాణం చేశాడు. అడిగితే ఏమన్నాడు, నా భూమి కదా, నా ఇష్టము కదా, నువ్వు మసీదు కట్టాలి అన్నప్పుడు నువ్వు ఇంకొక ధర్మానికి చెందిన వ్యవహారం కదండి. ఒక బౌద్ధ ఆలయము కట్టొచ్చు, ఆరమా కట్టొచ్చు, కానీ సడన్గా మసీదు కడతాను అంటే మేము ఎందుకు పర్మిషన్ ఇస్తాం? పెద్ద పెద్ద హోర్డింగ్స్ మేము వ్యతిరేకిస్తున్నామని ప్రజలు, ఇలాగా మసీదులు రాకూడదు. వాళ్ళు చాలా సీరియస్గా ఉంటారండి. ఎందుకంటే ఒక్కసారిగా అన్యమతస్థులు మీ దేశంలోకి వచ్చారనుకోండి, మీ ఆచార వ్యవహారాలన్నీ మారిపోతాయి కదా. సో ఇక్కడ భారత్, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ వీళ్ళు ఏం చేశారు? అలో చేశారు. ఓటు బ్యాంకు కోసం అలో చేసి కుప్పలు తెప్పలుగా ఇలా మసీదులు కట్టుకోవడానికి వీళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు. ఏది లీగల్ పర్మిషన్ కాదండి, ప్రభుత్వము ఇచ్చిన పర్మిషన్ కాదండి, లోకల్గా ఉండే నాయకులు. ఇది మా దేశం, మా దేశంలో ఎన్ని మసీదులు కావాలంటే అన్ని మసీదులు మేము కడతాం, మీరు ఎవరు అడగడానికి? అడిగితే తాజ్మహాలే మేము కట్టిన మసీదే కదా. ఇరాన్ వాళ్ళు ఇవాళ అంటున్నారు కదా, నువ్వు వెళ్ళి ఫోటో తీసుకుంటున్నావు, ఎవరు? వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కట్టింది ఎవర్రా? మేము కట్టాము, మా ముఘల్ సామ్రాజ్యము కట్టింది. తాజ్మహల్ అంటే వండర్స్ ఆఫ్ ద వరల్డ్ చెప్పుకుంటున్నారు కదా. ఎవరి దేశంలో చెప్పుకుంటున్నారండి? మీ భారతదేశంలో వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి ఇప్పుడు భారత్ ఫేస్ చేసిన ఇదే ప్రాబ్లం జపాన్ కూడా ఫేస్ చేస్తుందా? మన మిత్రదేశం కదండి. ఇంకా చెప్పాలి అంటే జపాన్ ఒక స్టేజ్లో భారత్ను ఆక్రమిస్తుందా అని చెప్పి ఎంతోమంది నిపుణులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీ హైవేస్ అనండి, మీరు కడుతున్న బ్రిడ్జులు, డ్యాములు, వీటిలో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ జపాన్ వాళ్ళదే. వడ్డీ వ్యాపారమే. దగ్గర దగ్గర 68 బిలియన్ అమెరికన్ డాలర్స్ వాళ్ళు భారత్ మీద ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది 200 బిలియన్ అమెరికన్ డాలర్స్ దాటవచ్చు. అంటే ఆ లెవెల్లో ఫ్రెండ్షిప్ ఉందండి. కానీ ఇక్కడ చైనా వాడు ఇస్లాం అనబడే మతాన్ని వాడి భారత్లో, జపాన్లో, అలాగే ఏషియన్ కంట్రీస్లో పాపులేషన్ పెంచండి, ఎంత కుదిరితే అంత పెంచండి, మీరు వలసలు వెళ్ళండి అంటే వెస్ట్ బెంగాల్లో ఏదైతే జరిగిందో, ఏ మోడల్లో వీళ్ళ గవర్నెన్స్ ఉండిందో సరిగ్గా అదే పద్ధతిని అవలంబించమని చైనా వాడు ఈ ఇస్లామిక్ దేశాలు, ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దుష్ట దేశాలకు పని కట్టుకొని చెప్తున్నాడండి. అంటే మనము యుద్ధాలు అన్నప్పుడు అస్త్రాలు, ఆయుధాలు, విమానాలు ఇవి మాట్లాడుతున్నాం. అమెరికా వాడితో మన శత్రుత్వం ఏమిటి, చైనా వాడితో ఉండే ఎనిమిటీ ఏమిటి అని మాట్లాడుతున్నాం. మరి ఇలాగా ఒక మతాన్ని మీకు వ్యతిరేకంగా వీళ్ళు ఇలా వాడుతున్నారు, అస్త్రములా వాడుతున్నారు అనుకోండి. ఇప్పుడు జపాన్ వాళ్ళు మేల్కొన్నారు, భారత్ అయితే ఆల్రెడీ మొత్తము కూల్చి పడేస్తున్నామండి. ఎక్కడా ఎటువంటి దయా దాక్షణ్యాలు లేవు. ఎందుకంటే ఇదంతా కూడా తీవ్రవాదం అండి. రేపు అక్కడ పాపులేషన్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ కూడా తీవ్రవాదులు వస్తారు కదా. కాబట్టి దీనిని మనము ఉపేక్షించే పరిస్థితే లేదు అని జపాన్ వాళ్ళు అంటున్నారు. మరి జపాన్, భారత్, చైనా, పాకిస్తాన్కి వ్యతిరేకంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.